భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక నియోజకవర్గ పరిధిలోని 7 మండలాల అభివృద్ధికి 125 కోట్ల రూపాయలు మంజూరైనట్లు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నిధులను రోడ్లు, కాలువలు, కమ్యూనిటీ భవనాలు, స్కూళ్ల అదనపు గదుల నిర్మాణాలకు, హై లెవెల్ బ్రిడ్జ్లు, కల్వర్టులు నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. మిత్రులందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు సమావేశం ప్రధాన ఉద్దేశం ఈ మధ్యకాలంలో పినపాక నియోజకవర్గానికి 125 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించడం జరిగింది. వీటికి అడిగిందే తడవుగా మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సంబంధిత శాఖ మంత్రులు, ముఖ్యమంత్రి గారు, అధికారులు కూడా స్పందించి పినపాక నియోజకవర్గ అభివృద్ధికి 125 కోట్లు మంజూరు చేసినటువంటి సందర్భంలో మరి ఇవాళ ఈ మంజూరు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రులకు ప్రత్యేకంగా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ పినపాక నియోజకవర్గానికి సంబంధించి 125 కోట్ల రూపాయలకు సంబంధించి పైబడి వర్కులకు మరి ఇవాళ మరి ఆమోద ముద్ర పడి ప్రొసీడింగ్స్ కూడా వచ్చినటువంటి సందర్భం. ఈ నెల 2వ తేదీన మరిపెడ మండలం పురుషోత్తమ